ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సార్ మీరు నాకు అనుగ్రహించమై పొందమని యేసునామన వేర్చున్నాము తండ్రి. కీర్తనలు 96 10 వచనాలు చదువుకుందాం. మార్చి యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వ భూజనులారా ఆయన సన్నిధి వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామము స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. మత్తయి సువార్త 28 అధ్యాయం 19 వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. వారు ఆయనను చూచి ఆయనను మొక్కిరి గాని కొందరు సందేహించిరి. మార్కు సువార్త 1 అధ్యాయం 24 వచనం అందరం కలిసి చదువుకుందాం. వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా, నీవెవడో మాకు తెలియదు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. ఇక్కడ చూడండి, ఇదివరకు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. వారు ఆయనను చూసి ఆయనను మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అపవాదికి, సాతానుకు, దెయ్యముకు మరి అపవిత్రాత్మలు పట్టిన వారికి తెలుసు ఆయన ఎవరు అనేది. కానీ మానవులకు తెలియదు, అనేకులకు తెలియదు. అందుకే అపవిత్రాత్మ పట్టిన వాడు ఏమంటున్నాడు ఇక్కడ, నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింప చేయవచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు. ఎవరు ఆయన? నీవు దేవుని పరిశుద్ధుడవు అని అపవిత్రాత్మలకు తెలుసు, కానీ మరి దేవుని పిల్లలు క్రైస్తవులను చెప్పుకున్న వారికి తెలియదు. ఎందుకంటే మనం చూస్తున్నాము, సందేహించిరి. కొందరు ఏం చేసినారు? సందేహించిరి అంటే ఆయనలో కాడో అని అనుమానించి ఆ విధంగా కొనసాగించే వారు చాలా మంది ఉన్నారు. కనుక ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక్రియ వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించుచుండిరి. ఇక్కడ ఆయన లూకా సువార్త 24వ అధ్యాయం 47-48. యెరూషలేము మొదలుకొని ఒక్క నిమిషం చదువు. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడినయు రాయబడి ఉన్నది. ఈ సంగతులు మీరే సాక్షులు. ఎందుకు? ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ రక్షణ విముక్తి లోకమంతట ప్రకటించబడుతున్నది. లోకంలో దేవుని ప్రజలు ఎంతగా హస్తసాక్షులు అవుతున్నారో అంతగా దేవుని వాక్యం విస్తరిస్తున్నట్టుగా మనం చూస్తాం. కనుక సర్వభూజనులారా ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. రహోబోతు ఆరాధన మందిరం వాళ్ళు తప్ప అందరూ ప్రకటించండి. ఏమంటారు? అవునా? ఏం చేయాలా? మనకు ఎగ్జామ్షన్ అన్నట్టు కదా. మనకి మన జీవితంలో ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తాడో అది మనం చేయలేని స్థితిలో కొనసాగుతున్నాం. మనమే తృప్తి పడుతున్నాం. మనం ఎంతవరకు దేవుని చిత్తాన్ని చేస్తున్నామని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 2వ వచనం. అనుదినం ఆయన రక్షణ సువార్త ప్రకటించుడి. అనుదినము కాదు, వారంకి ఒక్కసారి ప్రకటిస్తున్నామా? ఒక్కసారి చెప్పగానే అంతకే అయిపోయింది అనుకుంటున్నారు. అందుకే ఆయన ప్రభు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది తూచా తప్పకుండా పాటించాలి. ప్రభు మాట్లాడుతూ ఉండగానే నా బాల్యకాల దినాల్లో చెప్తున్నా, 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు కృపచేత రక్షించాడు. ప్రభు మాట్లాడుతూ ఉంటే వాక్యానికి నాకు హృదయానికి పోల్చుకుంటూ అట్లా కూర్చొని క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎట్లు నడుచుకోవాలా, ప్రభు ఏం చేయమంటాడు అనే సంగతిని గుర్తించి దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉంటే వాక్యానికి పోల్చుకుంటూ ఉంటే వెంటనే అన్నాడు, మీకు చాలాసార్లు చెప్తూ వచ్చిన ప్రకటించుడి, అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అప్పుడు హృదయంలో అనుకునేవాడిని, ప్రభా అనుదినం నేను ప్రకటించడం లేదు, నేను ప్రకటించడం నీ చిత్తమైంది, నన్ను సిద్ధం చేయాలని ప్రార్థన చేసేవాడిని. ఈ దినాల్లో ఎంత చెప్పినప్పటికీ కూడా విధేయత లేనటువంటి లోబడలో స్వభావం కలిగి లోకంలో కొనసాగిస్తున్నారు. ఏ రకమైన విశ్వాసలో మనకు తెలియదు, ఎట్లు రక్షింపబడ్డారో తెలియదు. ఆరాధన చేయడానికి, మనం ప్రార్థన చేయడానికి ఈ ఆచారాన్ని నేర్చుకున్నాం, అంతేగాని ప్రభు చెప్పింది ఏమాత్రం చేయడం లేదు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక. ఎక్కడ? ద్వీపములలో ఆయన స్తోత్రములు ప్రచురము చేయుదురు గాక. కనుక మన జీవితంలో ప్రభు చెప్పింది మనం చేయాలి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఏం చేయాలా? 96:3 అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన కార్యములను ప్రచురించుడి. మనం మందిరంలో
ఏ రకంగా మన ప్రజలకు ఏ విధంగా తెలియచేస్తున్నామో అదే స్వభావంతో బయట ఓపెనర్కి వెళ్ళినప్పుడు ఆయన గుణ లక్షణాలు, ఆయన ఎలాంటి వారని వర్ణించి చెప్పాలి మనం. వారు చెప్తేనే వారికి తెలియదు. ఎందుకంటే వారు తెలియదు కనుక ఆ ప్రభువుని నమ్మలేదు. తెలిసిన తర్వాత నమ్మకపోవడం వేరు సంగతి. కనుక ఆయన గుణ లక్షణాలు అన్యజనుల మధ్యలో, మరి జత పని వారి మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, అన్ని స్థలాల్లో కూడా ప్రభువు ఆయన గూర్చి, ఆయన గుణ లక్షణాల గురించి మనకు తెలియచేయిస్తూ రావాలి. ఈ దినాల్లో అనేకులు ఆయన దేవుడు కాదని చెప్పుకున్న ప్రజలు ఈ దినాల్లో ఆయనే దేవుడిని ప్రకటిస్తూ ఉన్నారు, సత్యమును తెలుసుకొని. కనుక మన జీవితం విశ్వాసముగా, దేవుని పిల్లముగా, దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అది చేయడము, అది దైవ చిత్తం. అందుకొరకు 4 చూడండి, యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజుడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. కనుక ఈ మాటలు ఇతరులకు తెలియచేయాలి. ఎందుకనగా ఇక్కడ రాస్తాడు ఏమంటే, మనకు తెలుసు వారు చేసినటువంటి ప్రతిభలు ఏవైనా ఉంటే అవి మానవుని చేత ఏర్పాటు చేయబడినవి కనుక దేవుడు అనబడాడు. ఎందుకనగా మానవుడు ఏదైతే ఏ రూపం అయితే చేస్తాడో అన్ని మానవుడికి ఉన్నటువంటి లక్షణ, అవి అవయములు అన్ని ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా నోరుండి వినవు, మాట్లాడవు, కన్నులుండి చూడవు, చేతులుండి పని చేయలేవు, కాళ్ళుండి నడవలేవు. ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. కనుక మీకు పోయిన వారం మీకు తెలియజేసినాను, ఒక బ్రాహ్మణ వ్యక్తి అర్థమైందా. కనుక ఆయన వారు రానున్న దినాల్లో వాళ్ళే తెలుసుకుంటారు, ఆటోమేటిక్గా వారే తెలుసుకుంటారు. నా దగ్గర ఒక క్యాసెట్ ఉన్నది, మరి అది వింటే మీరు ఆయన అర్చకుడుగా ఆ అర్చకుడు కావాలంటే అది 5 సంవత్సరాల కోర్సు. అది బ్రాహ్మణులలో 5 సంవత్సరాల కోర్సు తర్వాత ఆయన 3 సంవత్సరాలు పూర్తి చేసినాడు. ఒక బ్రాహ్మణ అతను 3 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఆయనకు అన్ని డౌట్స్ ఏర్పడుతూ వచ్చాయి. వాళ్ళు ఏదైతే గ్రంథాలు ధ్యానిస్తూ ఉన్నారో ఆ లక్షణాలు క్రీస్తులో కనబడుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా యేసు ప్రభులో ఈ లక్షణాలు ఉన్నాయి, వీరు ఈ విధంగా ఉంది, వీరు చెప్పడం లేదని ఆయన స్పష్టంగా దాన్ని వివరించి చెప్తూ వస్తున్నాడు. చెప్తున్నాడంటే అది ఒక నిజముగా చెప్పాలంటే ఆయన చెప్తుంటే చాలా బాగుంటుంది. మనం చెప్పేదానికంటే ఆయన బ్రాహ్మణుడు కనుక, ఆయనకు అనుభవపూర్వకంగా ఎరిగేవాడు కనుక వాళ్ళ క్వశ్చన్స్, లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళ క్వశ్చన్స్ వేయడము, వాళ్ళ ద్వారా ఆన్సర్ తీసుకోవడము, మరి వారికి మరి ఈ విధంగా ప్రతి నీ పేరును బట్టి నీ జాతకం ఇలా ఉంది కనుక నువ్వు ఎట్లా మాట్లాడతావు మాకు తెలుసులే అని అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేవారు ఉన్నారు. అయితే ఆయన సత్యాన్ని మీకు కావాలంటే ఒక పెట్టి చూపిస్తాను. ఎట్లుంటుందంటే అది విమర్శించినట్టుగా కాదు, లేకపోతే సరిగా చెప్తున్నట్టుగా, ఎంత వాస్తవంగా నన్ను ఈ విధంగా అనుకోవద్దు, ఈ విధంగా చెప్పొద్దు, వాక్యం ఎలా ఉంది అని తెలియజేస్తూ వస్తుంటారు. చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే వారికి వాస్తవ రీతిగా మన దేవుని యొక్క గుణ లక్షణాలు వివరించి చెప్పాలి మనం. ఎందుకంటే మనకు తెలుసు ఆయన సజీవమైన, నిజమైన, నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు వాస్తవంగా చెప్పాలంటే. అందుకంటాడు ఆయన స్పష్టముగా, పైన ఏ రూపాన్ని మీరు చేసుకోవద్దు, వాటికి చాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని సేవింపకూడదు, వాటితో నిబంధన చేసుకోకూడదని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ వస్తాడు. ఎందుకనగా ఆయన దేవుడు కనుక మనం చేయవలసిన క్రియలన్నీ కూడా తెలియచేస్తూ వస్తాడు. కనుక అలాంటి దేవుణ్ణి ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఆయన అంట
చూడండి 96:4 యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజుడు. ఇలాంటి వాడు సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఈ మధ్యలో న్యూస్ చూస్తుంటే క్రిస్టియన్ ఛానల్స్ అన్నీ వేస్తున్నారు. అంటే క్రిస్మస్ పండుగ కదా, అవన్నీ వేస్తూ ఉంటే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు ప్రభు ముందు నడుస్తూ ఉంటే వాడు చాలా పెద్ద రాయి. సాతానుడు ఎంత పెద్ద రాయి అంటే చాలా పెద్దది. ఆ పెద్ద వెనుక నుండి ఆయన పడేసి చంపాలన్నట్టుగా వాని కక్ష అన్నట్టు, సాతాను యొక్క కక్ష. అయితే ఆయన ముందు వెనుకలు ఎవరు ఏం చేస్తున్నారో బాగా తెలుసు. ఆ బండ ఇట్లా పడిపోయి ఆ సాతాను పాతాళముకి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తాడంట ప్రభు. అందుకే చెప్తున్నానంటే ఆయన ఇలాంటి వాడు, వెనుక ముందు ఆవరించి ఉన్నవాడు, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారన్న సంగతి నాకు బాగా తెలుసు. కనుక ఆయన గుణలక్షణాలు మనం ఎప్పుడు తెలియాలి. ఆయన సమస్త దేవతల కంటే పూజ్యుడు, ఆయన నిరంతరం స్తోత్రాలుడు, స్తుతికి ఘనతకు మహిమకు ఆరాధనలకు పాత్రుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఎందుకనగా పాపము లేని ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన గుణలక్షణాలు పరిశుద్ధమైనవి కనుక, ఆయన మార్గములు పరిశుద్ధమైనవి కనుక, పరిశుద్ధులైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎట్లు ఆరాధించాలా? పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఆ ప్రభును ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆయన అలాంటి దేవుని మనం కలిగి ఉన్న దండత ఇంత అంత కాదు. లోకంలో అనేకులు ఉన్నారు, వాస్తవంగా చెప్పాలంటే మనకంటే నీతివంతులు ఉన్నారు, కానీ ఈ దండత లేదు. పాపుల్లో ప్రథమ పాపులమైన మరణం, తండ్రి రణానికి యోగ్యత లేని మరణం, నిత్య శిక్షకు పాత్రల మరణం, ఆయన కృపచేత ఆయన దేవుని మందిరంలో నడిపించి, ఆయన రాజ్య సువార్తను వినిపించి, మన నిజస్థితిని తెలియచేసి దాన్ని ఒప్పించి విడిచిపెట్టేలాగా చేసినాడు. ఒక వ్యక్తి నిజంగా చెప్పాలంటే తనకున్న ఏ అలవాట్లైనా కూడా అంత త్వరగా విడిచిపెట్టడం సాధ్యం కానే కాదు. వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మన కార్యం జరిగించి ఒప్పించి వాటిని విడిచిపెట్టేలాగా చేసినాడు. అది దేవుని కృప మాత్రమే. ఎందుకంటే మన నిజస్థితిని తెలియచేసినప్పుడు చాలాసార్లు అనేకులు వారి నిజస్థితిని ఒప్పుకొని విడిచిపెట్టేదానికి బదులుగా దాన్ని కప్పిపెట్టుకొని వెళ్తూ వస్తుంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటంటే మన నిజస్థితిని తెలిసి ఒప్పించి వాటిని విడిచిపెట్టి దేవుని కుమార్తెలు పరిశుద్ధులుగా మార్చి పరలోకాన్ని సిద్ధపడడానికి ఆయన ఉద్దేశం. ఆ ప్రభును ఆయన చేసిన మేళ్లను బట్టి జీవిత కాలం అంతా స్తుతించే మన నోరు చాలే. ఇంకొకటి రెండవది ఏంటంటే ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలా? ఎల్లప్పుడూ. అన్ని పరిస్థితులు, అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితులు కూడా మనం ఆయన స్తుతించాలా. మనకు బాగా తెలుసు. చూడాలి 32వ అధ్యాయం, కీర్తనలు 32వ అధ్యాయం, మొదటి వచనం చదవండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు చెప్పండి? తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. కనుక పాపములు మనం చూస్తున్నాం, మనము నిజస్థితిని గుర్తిస్తున్నాం, కానీ ప్రాయచిత్తాన్ని కలిగించడం లేదు. కొందరైతే విని విడిచిపెడుతున్నారు, దాన్ని వెంటనే మర్చిపోయే స్వభావం కలిగిన వారుగా ఉంటున్నారు. అందుకే ప్రభు అంటారు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరు? ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. 85వ అధ్యాయం, కీర్తనలు 85 2వ వచనం చూడు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. అమ్మా, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. చాలు. ఎప్పుడు? ప్రాయచిత్తం పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, మారుమనస్సు పొందినప్పుడు, నిజస్థితిని తెలుసుకొని, అవును ప్రభా నేను జన్మముతో
జన్మ పాపి కనుక కర్మ పాపం చేశాను. జన్మ కర్మ పాపం బట్టి నా నిజ స్థితిని తెలియచేసినందుకు వాటిని ఏం చేయాలి? మనం నిజమైన పశ్చాత్తాపముతో ఏం చేయాలి? అక్కడ అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటాడు. కనుక తన పాపములకు ప్రాయశ్చిత్తములనేవాడు అంటే మన నిజస్థితి గుర్తించాలా, మన పాపం ఒప్పుకోవాలా, వాటిని విడిచిపెట్టాలి. మనం ఎప్పుడైతే మన నిజస్థితిని తెలుసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనం బోధిస్తూ వచ్చినప్పుడు వెంట వెంటనే వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ రావాలి. మీకు నా దినాల్లో మీకు తెలియజేస్తూ వచ్చాను, నేను మనుషుల దృష్టికి మంచివాడు అనిపించుకున్నాను, కానీ దేవుని దృష్టికి నిలువెల్లా పాపముతో నిండిన వాడుగా ఉంటుంది. అరికాలు మూలక నడినెత్తున స్వస్థత కొంచెమైనా నాలో లేదు. వాస్తవంగా ఆయన వెలుగులోనికి వచ్చినప్పుడు ఆ ప్రభు దైవ సేవకుల ద్వారా బోధిస్తున్నప్పుడు నా హృదయానికి వాక్యానికి పోల్చుకుంటూ ఉంటే ప్రతి ఒక్క పాపము నాలో ఉందని నేను తెలుసుకోగలిగినాను. ఈ పాపము లేదు అన్నట్టుగా లేదు. ప్రతిదీ ఒక్క మీటింగ్ వెళ్ళినప్పుడల్లా కొత్త రకమైన పాపాన్ని చూపించేవాడు. ఈ లక్ష్యం నాలో ఉంది, ఈ పాపం నాలో ఉందని పరిశుద్ధాత్మజాడు ఒప్పించి చూపించినప్పుడు వాటిని ఏం చేస్తూ వెంటనే ఒప్పుకొని విడిచిపెడుతూ వచ్చాను. వెంటనే ఆ తర్వాత చివరికి లాస్ట్ తీర్మానానికి ఒక పాట పాడుతూ ఉండగా ఆ పాట ప్రతి వచనానికి హృదయానికి పోల్చుకొని కంప్లీట్గా సరెండర్ నా జీవితాన్ని అంతా ఒప్పుకొని విడిచిపెట్టాను. అప్పుడు విడిచిపెట్టిన తర్వాత ప్రభు దగ్గరికి మోకరించడానికి భయపడ్డారు. ప్రభు దగ్గర మోకరించడానికి భయపడ్డారు. ఎందుకు చెప్పండి చూద్దాం. ఆ ప్రభు లేని స్థలం ఎక్కడ కూడా లేనే, అంతటా ఉన్నాడు. మన ముందు ఉన్నాడు, మన వెనుక ఉన్నాడు. ఈ పరిస్థితిలో నా హృదయం యొక్క కండిషను, నా స్థితి, పాప లక్షణాలు ఇలాగున్నాయే, ఎట్లు ఆ పరిశుద్ధులైన దేవుని ఎట్లా మోకరించాలని మరి తీర్మానంకు వచ్చినప్పుడు ఏమైనా సరే ఇదే స్థితిలో ప్రభు దగ్గర మోకరిస్తారని ధైర్యంతో మోకాళ్ళ మీదకి వచ్చారు. మోకాళ్ళ మీదకి వచ్చి టాప్ బాటం పరీక్షించుకొని వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి నా హృదయం అంతటిని ప్రభువుకు అప్పగించుకొని ఇక మీద మీరు నన్ను పట్టుకొని నడిపించాలని తీర్మానంకి వచ్చి అప్పటి నుంచి ప్రభు ఏది చేయమంటే అది చేయడం, ఎట్లు నడుచుకోవాలంటే అట్లు చేయడం, వాక్యం వింటూ ఉండగానే వెంటనే విధే చూపించడం. కనుక ఈ దినాల్లో ఎంతగా వాక్యం చెప్పినప్పటికీ ప్రజలు ఆయన ఆశించిన రూపం రాకపోవడం ద్వారా ప్రభుని ఎంతగానో దుఃఖపరుస్తున్నాం మనం. కనుక మనం ఏదో నేర్చుకున్న ఆరాధన చేస్తున్నాం, కానీ అది అనుభవపూర్వకమైనదిగా ఉండాలి, ప్రభుకి ఇష్టమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామంటే అర్థమైంది ఆయన పవిత్రుడు, ఆత్మ స్వరూపైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని. కనుక మనం పరిశుద్ధ అలంకారాలు తల్లించుకొని ఆ ప్రభును ఆరాధిస్తున్నాము. అలాంటి ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తామో మన ఆరాధన అంగీకరించి ఆయన సంతోషిస్తాడు. అనుదినము ఎల్లప్పుడూ ప్రభును. అందుకొరకే 34వ కీర్తన చూడండి, 34 మొదటి వచనం చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. చూడండి, ఇక్కడ మనం చూస్తాము దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. చూడండి, ఒక పైన చిన్న అక్షరాల్లో ఉండి చదవని. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఇక్కడ దావీదు ఏ పాపం చేయలేదు. వాస్తవంగా బాలుడు, యవనస్తుడు, 25-30 సంవత్సరాల ప్రాయం కలిగిన యవనస్తుడు. ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే జయించలేకపోయినారో ఈ బాలుని ద్వారా సంపూర్ణ విజయం పొందినారు. శత్రులమైన విజయం పొందిన తర్వాత రాజు కానీ తన జనులు కానీ సైన్యం కానీ సంతోషించాలి. వాస్తవంగా చెప్పాలంటే సంతోషించాలి. చూడండి, ఈ మధ్యలో ఈ జమీమా ఉంది కదా, క్రికెట్ ప్లేయర్. ఆమె టీం లీడర్గా కాదు, కానీ
ఆ టీం మొత్తానికి మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. అవునంటారా లేదా? మరి ఎవరితోనైతే మరి ఆడుతూ వచ్చిందో వాళ్ళతో ఫైనలైజ్గా వచ్చిన తర్వాత వీళ్ళు జయించడం కష్టం ఇండియా వాళ్ళు అనుకున్నారా లేదా? అయితే ఈ అమ్మాయి దేవుని కృపను బట్టి ప్రభువు మాటికి ప్రభువుని తలుచుకుంటూ ఆడుతూ ఉంటే సంపూర్ణ విజయం తీసుకొచ్చి పెట్టేస్తే అదే దేవునికి మహిమ తెచ్చేలాగా కనపరుచుకుంది. అనేక దేవుని పిల్లలు సంతోషించినారు. అన్యజనులు ఏం చేసినారు? అన్యజనులు సంతోషించినారా? చూడండి, అదే అన్యజనులు అయితే వాడు ఎంతగానో ఎన్ని కోట్ల రూపాయలు గిఫ్ట్గా ఫ్రీ ఇచ్చేసేవాళ్ళు. ఏమంట? కానీ దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండదు. అట్లా దావీదు కూడా ఇశ్రాయేలు చేయని కార్యము ఈ పిల్లవాడి ద్వారా జయం కలిగిన తర్వాత స్త్రీలు ఆ ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని ప్రభువును స్తుతిస్తూ ఉంటే రాజు సంతోషించే దానిపైన ఏమైపోయింది? అసూయ వచ్చేసింది. నాకంటే గొప్పవాడా, నేను రాజునైతే నాకంటే గొప్ప రాజుగా కానై ఉన్నాడా అన్న అభిప్రాయం కలిగి అసూయ చేత చంపడానికి వెంటాడుతున్నారు. చూడండి ఎట్లుందో. అంత మాత్రమే కాదు, సొంత కుమారుడు సైతము చంపడానికి వెంటాడుతున్నాడు. పరిస్థితులు అన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏమంటాడంటే ఇవన్నీ వీళ్ళని తప్పించుకొని ఈ సౌలు బారి నుండి అబ్షాలోము బారి నుండి తప్పించుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఇక్కడ ఎవరి దగ్గరికి? అబీమెలెకు దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసినాడు. చేసిన తర్వాత ఆ సైన్యం అంతటి కూడా అక్కడ దావీదు ఎట్లా యాక్షన్ చేసినాడు చూడండి. తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గము ఏర్పాటు చేసినాడు. దేవుడు చేసిన తర్వాత ఎంత గొప్ప అన్ని పరిస్థితులు కూడా అప్పుడు ప్రభు స్తుతిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎలాంటి స్థితిలో? శత్రువు తనను ఒక్క వ్యక్తిని చంపడానికి సౌలు 3,000 మందిని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. వాళ్ళని దగ్గర ఉన్నాడు అనే సంగతి ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ వెళుతున్నాడు. అక్కడ వెళ్ళి ఈ సౌలు దావీదు చేతిలో చిక్కినప్పటికీ కూడా ఆయన చంపలేదు. చంపినాడా? దావీదుకు సౌలుకున్న తేడా చూడండి. కనుక దేవుని పిల్లలు మరి దేవుని పిల్లలు కాని వారెవరో దేవునికి బాగా తెలుసు. కనుక దేవుడే అభిషేకించిన వాడు దావీదు, మరి సౌలు కూడా అభిషేకించాడు. కానీ సౌలు విషపు చూపుతో వెళ్తున్నాడు. దావీదైతే మరి మేలు చేయడానికి వెంటాడుతున్నాడు. దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అట్లంటూ అంటాడు. తప్పించుకొని పోయిన తర్వాత పరిస్థితి లాగున్నప్పుడు అప్పుడు అంటాడు, ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎలాంటి సమయం, ఎలాంటి పరిస్థితులు ఆయన స్తుతిస్తున్నాడు? ప్రతికూల పరిస్థితుల్లో. ఏమంటారు? ప్రతికూల పరిస్థితులు కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో దేవుడు ఏ చేసినా మన మేలు కొరకు చేస్తాడు అనుకోవాలి. ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, వెనుకంజ వేయకూడదు. కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ స్తుతించాలా. ఆయన ఉద్దేశించింది మనం చేస్తూ వెళ్ళాలి. ఏంటంటే అన్ని జనుల మధ్యలో ఆయన గురులక్షలు ప్రచురము చేయాలి, ప్రకటించాలి. ఆయన ఎవరు గుర్తించాలి? ఆయనే ఎందుకనక అనేకులు తెలియక చనిపోయిన నిత్య శిక్ష పాత్రలు అవుతున్నారు. వారు అక్కడి నుండి విడుదల అగ్నిలోంచి లాగినట్టుగా వారిని లాగాలంటే మనం చేయాలా? ప్రభు పిల్లలమైన మనము ఆయన చెప్పింది మనం చేయాలి. అట్లా చేసి ప్రభుని స్తుతిస్తున్నప్పుడు మన స్తుతి ఆరాధన వ్యర్థముగా పోదు. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, 145వ కీర్తన 2వ వచనం చదవండి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. ఏమంటాడు ఇక్కడ? అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. ఏమంటాడు?
ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో నేను నిన్ను స్తుతిస్తాను 23 అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఏం చేస్తాం? చిరకాలము యెహోవా మందిరం నేను నివాసము. దేవుని మందిరంలో నివసించడం అది గొప్ప ధన్యత. వాస్తవంగా చెప్పాలంటే దానంత ధన్యత లోకంలో ఏది కూడా లేదు. వాస్తవంగా దేవుని మందిరంలో వచ్చినామంటే మళ్ళీ వెళ్ళిపోవడం అని త్వరపడుతూ ఉంటాం. కానీ దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టం. కనుక వారు ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తారు. వాళ్ళు ఎప్పుడు ప్రభుని స్తుతిస్తారు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. అదే మాట 84వ కీర్తనలు అంటారు చూడండి. 84వ కీర్తనలో 2వ వచనం చదవండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని, యెహోవా మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. మనమైతే ఒక్కసారి కంపేర్ చేసుకుందాం. ఒక్కసారి ప్రభు ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదని చెప్తాను. దేవుడు ఈ దినాల్లో ఆన్లైన్ ఫెసిలిటీస్ మనకి ఇచ్చాడు. అవునా? ఆన్లైన్ ఫెసిలిటీస్ మనం దూరం ఉంది, ఇంత దూరం ప్రేయర్ మీటింగ్ రాలేను అనే సాకు చెప్పకుండా మీ ఇంటి దగ్గరనే ఉండి దేవునితో దేవుని సంగతి గడపడము అది ఎంత ధన్యత చెప్పండి. అలాంటి స్థితిలో ఉండి మనం ఇంటి దగ్గర ఉండి దేవుని దగ్గర గడుపుతున్నామా చెప్పండి. మనం ఇంటిలో ఉండి ఎన్ని సాకులు సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ జీవము గల దేవుని దర్శించకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తుంది. దేవుని స్థలంలో గడపడానికి వచ్చి ప్రార్థన చేయండి. ఉన్నారా? చేయండి, లేకపోతే లేండి అనాల్సిన అవసరమా? మనంతలో మనం దేవుని దగ్గరికి రావాలా? దేవుని స్థలంలో గడపాలా? దేవుని ప్రజలతో గడపాలా? అది ఎంత ధన్యత కాదా చెప్పండి. ఎంత ఒకరు ప్రోత్సహిస్తే వచ్చి ప్రార్థన చేయడం దైవచిత్తం కానీ కాదు అంటాడు. ఇక్కడ యెహోవా మందిర ఆవరణంలో చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్ముచుల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తుంది. చూడు ఎంత సంతోషం. మన ఆత్మీయ లక్షణాలు వేరుగా ఉంటాయి, ఆత్మీయత వేరుగా ఉంటుంది. తమంతట తాము పరిగెత్తుకొని నేను ఇప్పుడు ఆన్లైన్ టైమింగ్ ఉన్నది ప్రార్థన చేయడానికి. నేను ప్రభుతో నేను గడుపుతాను, నేను ప్రార్థన చేస్తాను ఆసక్తి మనకు కనబడుతుందా? ఒక్కరిలోనే కనబడుతుందా? బై ఫోర్స్ రండి అని పిలిచడం కాదు, తమంతటా పరిగెత్తుకుంటూ రావాలి. అది దైవ లక్షణం. 10వ వచనం చదవండి. అందులో నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల నుండుట నాకు ఇష్టము. చూసావా? దేవుని ద్వారం దగ్గర ఉంటే చాలు, గేట్ కీపర్ గా ఉంటే చాలు. అంతకంటే ధన్యత ఇంకేం లోకంలో ఏది కూడా లేదు. ప్రార్థన చేయడానికి ఆసక్తి లేదు, సువార్త ప్రకటించడానికి ఆసక్తి లేదు, మరి ఆయన గుణలక్షణాలు చేయడానికి ఆసక్తి లేదు. మరి ఏం చేస్తాం? ప్రభు దగ్గర రాగానే ఆరాధన మాత్రం ఏం చేస్తారు? చిలుక పంచకం ఏమంటారు? ఆ చిలుక దగ్గర ఆ అది అక్కడ ఏమంటారు దాన్ని? పంజరమా? ఆ పంజరంలో చిలుక పెట్టేసి ఆ కార్డ్స్ పెడతారు. ఆ కార్డ్స్ పెట్టి అయ్యగారి పేరు చెప్పగానే ఒక కార్డు తీయ అంటారు. వచ్చి ఆ కార్డు తీసేసి చూపిస్తుంది. అవునా? కాదు, దాంట్లో ఉన్నాయని చెప్తాడు. అట్లా మన జీవితంలో దేవుని పట్ల మన ఆత్మీయత చూడండి. అయ్యో, అక్కడ పోయిన తర్వాత ఇంత మంచి ఆరాధన చేసినారు, ఇంతకంత దేవుడికి ప్రభువుకు చెప్పినట్టుగా చేసినారు. వీళ్ళందరూ ఎక్కడ పోయారు? అందరు నరకకు పోయారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటే చెప్పండి. అక్కడ పోయిన తర్వాత ఎంత ఒక్క సంగతి మీకు చెప్తాను. ఆ పరలోక పట్టణంలో ప్రవేశించడము
దానంత ధన్యత లోకంలో ఏది కూడా లేదు ప్రియులారా. ఒక్క సంగతి చెప్తున్నాను, ప్రభుకు మొదటి స్థానం ఇవ్వండి, ప్రభు చెప్పింది చెయ్యండి, ప్రభును స్తుతించడాన్ని సిద్ధపడండి. ఎప్పుడు ప్రభు వచ్చినా, ఎప్పుడు లోకం విడిచిపెట్టినా ప్రభుతో ఉండడానికి మనం నేర్చుకోవాలి. అలాంటి దేవుడు అంటే దావీదుకి ఎంత గొప్ప ధన్యత చూడండి. అంత రాయి ఏమైనా తక్కువ ఉందా చెప్పండి? రాజుకి ఏమైనా తక్కువనా? సైన్యము, గుర్రాలు, రథములు, డబ్బు, వెండి, బంగారం, ఆస్తి, అంతస్తు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏమంటారు? దేవుని మందిరంలో నివసించడం నాకు ఎంత ధన్యత, ఇది దేవుని మందిరంలో ఉండడం ఎంత గొప్ప ధన్యత అంట. అవునా? నిరంతరమైన స్తుతించి నాకు గొప్ప ధన్యత అంటాడు. మనం ఇంత ఉంటుందో లేదో అబ్బా నా ఎంతటో లేడు అనుకుంటాం. ఏంది? అయ్యో, చాలా ఎంత విచారంగా ఉంటుందంటే వాస్తవంగా చెప్పాలంటే. కనుక మన జీవితంలో ప్రభు ఏ స్థితిలో ఉంచినా ప్రభువును నమ్మకంగా ఆయన ఉద్దేశించిన రీతిగా మనం స్తుతించి గణపరిచి ఆయన మాయపరచాలి. అందుకొరకే ఆయనకి దావీదు పోల్చుకొని చూస్తే మనం ఎంతకు అక్కడికి రాని వారంగా ఉన్నాం. కనుక మన జీవితంలో దీని ఆధారం చేసుకొని మనకు కలిగిన అనుభవంతో కొద్దిసేపు ఆరాధనకు వెళ్తాం.